అందరికీ నమస్కారం. నేను థంబ్‌నెయిల్‌లో కనీసం క్వెషన్ మార్కులు ఆ ఫస్ట్ పేజ్‌లో అసలు ఏం ఆశ్చర్యత కూడా పెట్టలా. డైరెక్ట్‌గా పోలీసులే ఆ 5 పిల్లలను చంపారని పెట్టాను. కారణం చూడండి, వీడి మీద ఇప్పటికే 8 కేసులు. ఎవడాడు? నరసరావుపేట డిఎస్పీ ఆఫీస్లో పనిచేసే ఒక ఏఎస్ఐ యొక్క కొడుకు వెంకటనాయుడు. వీడు 2023లో ఏకంగా నరసరావుపేటలో కేజీ బంగారం 40 లక్షలకి అమ్ముతా అని చెప్పేసి మోసం చేసి ఆయన నుంచి వెళ్ళిపోయాడు. వీడొక్కడే కదా, వీడికంటే ఒక గ్యాంగ్ ఉంది. వీళ్ళ మీద ఇప్పటికి 8 కేసులు. మరి వాడు ఎట్టా బయట తిరుగుతున్నాడు? వాడి మీద అసలు నిఘా లేకుండా పోలీసులకి ఎలా ఉంది? పోలీసుడు కొడుకైతే చాలా, వాడు ఊరపందిలాగా ఊరి మీద పడి బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటూ హైవేల మీద అనుమానంగా ఉన్నవో లేదన్నప్పుడు హెవీ వెహికల్స్ ఉంటాయి కదా ఆటోమేటిక్గా, వాడికి ఆ పర్మిషన్ ఈ పర్మిషన్ అని చెప్పేసి ఎక్కడో చోట ఏదో ఒకటి మిస్ అయ్యేది. దెన్ అవి వీడికి ఎలా ఆయుధంగా మారతాయి, ఎలా డబ్బులు వసూలు చేయడానికి. అలా మొన్న 4వ తారీఖున చెల్లూరుపేట గణపురం దగ్గర ఒక పెద్ద లారీ వెళ్తుంది, కంటైనర్ లోపల వచ్చేసి ట్రాక్టర్లు ఉన్నాయి. వీళ్ళు గమనించారు, వీడి గ్యాంగు కారులో వెంబడించారు. ఏ రకంగా? బ్రేక్ ఇన్స్పెక్టర్ నిన్ను మీ తాట తీస్తావరా అని చెప్పేసి అన్నట్టు. నేను మొత్తానికి లారీని ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళిపోయి ఆపు ఆపు అని చెప్పేసి లారీని ఆపించాను. ఆ లారీ లెఫ్ట్ సైడ్కి పోతూ ఉంది. మొన్న చెప్పిన మాటనే కట్టుబడే ఉన్నా. ఆ పిల్లలు వేగంగా వెళ్ళడం వల్ల ప్రమాదం జరిగింది. అండ్ ఆ పిల్లలు లెఫ్ట్కి ఉండబట్టే ఈ ప్రమాదం జరిగింది. ఇక అసలు ఈ ప్రమాదానికి కారణం ఎవరంటే ఇదిగో వీళ్ళు, వెంకటనాయుడు అని వాడు ముందుండి ఆపటంతో ఈ లారీ కూడా లెఫ్ట్కి కొట్టాడు. పాపం వెనకాల వస్తున్న మన స్వాములు ఎవరైతే ఉన్నారో విజ్ఞాన కలిసినటువంటి స్వాములు, 4 అయ్యప్ప మాల, ఒకళ్ళని గోవిందమాల. ఆ 5 ఉన్నటువంటి కారు ఏం చేసింది? యాక్చువల్ రైట్కి వెళ్ళాల్సింది, ఆ పిల్లలు లెఫ్ట్లోనే ఉన్నారు. ఇదే లెఫ్ట్లో బండి కంటైనర్ రోడ్ ఆపాడు స్లో చేసి. అప్పుడు ఆ స్లో మూమెంట్లో పాపం వీళ్ళు వెనక నుంచి వచ్చి దాన్ని గుద్దుకున్నారు. స్పాట్లో 4, ఇంకొకళ్ళు ఆసుపత్రిలో చంపారు. 5 చనిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఇట్లాంటి ఊరపందిగాళ్ళు కేసుల మీద కేసులు ఉండి కూడా బయట దర్జాగా తిరుగుతూ అగైన్ అండ్ అగైన్ ఈ రకంగా వసూలుకు పాల్పడుతూ బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటూ డూప్లికేట్ పోలీసు ఇదిలో ఉండి, ఎందుకంటే బ్రేక్ ఇన్స్పెక్టర్లకు వచ్చేసి అక్కడ ఆర్టీఓ అధికార రిమైండర్లకి డ్రెస్ కోడ్ సరిగ్గా ఉండదు. ఇన్ ద సెన్స్ డ్రెస్ కోడ్ అన్నట్టు నార్మల్ సివిల్లోనే ఉంటారు. తీరా క్రాస్ చెక్ చేస్తే వీడు ఓ ఏఎస్ఐ కొడుకు గతంలో ఇటువంటివి ఎన్నో చేశాడు. ఆయన వాడు స్టిల్ బయటే ఉన్నాడు. ఇది పోలీసు వైఫల్యం కాదా? ఇది మన సిస్టమ్ ఫెయిల్యూర్ కాదా? ఇప్పుడు ఆ చనిపోయినటువంటి 5 పిల్లల్ని స్టూడెంట్స్ని చంపింది ఎవరు? పోలీసులా కాదా? అవునా కాదా? దండం పెడుతున్న పోలీసులని. అయ్యా, ప్రతిసారి కూడా ఒక జర్నలిస్ట్గా వీడియోలు ఇస్తున్నప్పుడు, న్యూస్ గ్యాదర్ చేస్తున్నప్పుడు ఇప్పటికే 4 కేసుల్లో, ఇప్పటికే 5 కేసుల్లో, ఇప్పటికే 10 కేసుల్లో ఏందండి అది? ఇప్పటికే అన్ని కేసులు ఇన్ని కేసుల్లో ఏకంగా వాడు చంపిన కేసులో కూడా వాడు బయట ఉంటాడు. ఇంకొకరిని ఏదో చేసిన కేసులో వాడు బయట ఉంటాడు. వాళ్ళ మీద నిఘా ఉండదా? రోజు పోసిన సంతకాలు పెట్టరా? ఏంటండి అసలు ఇది? ఇంత దారుణమా? అన్యాయంగా 5 ప్రాణాలు పోయినాయి మీరు వదిలేయటం వల్ల.